ఒక రోజు వచ్చి ప్రయాణ కోసం జరిగింది. ఎలక్షన్ అయిన తెల్లారే ఖచ్చితంగా నిర్మించే బాధ్యత నాది. ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి బోర్డు ఉందని మరి మేము బోర్డు లేదు కొద్దిగా ఆశ్రమం అధికారులకు చెప్పిన వేయాలని, కానీ వాళ్ళు కూడా కొద్దిగా ఇన్ఫార్మ్ కాలేదు. సరే ఒక కాడ తెలిసినా కూడా మేము వేస్తేనేమో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. మనకి ఎట్లా ఎవరు ఇచ్చినా కావాలని సహకరించినాం అన్న లక్ష్మణ్. మరి ఈరోజు మీరందరూ కూడా అభివృద్ధి కోసం ఓటేయండి. 10 సంవత్సరాలలో ఎన్నో పనులు కావాల్సింది ఉండే. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉన్నా. గతంలో నా దగ్గర ఫండ్స్ లేవు, కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు. ములుగు పట్టణం గాని రంగారావుపల్లి కూడా అందులో ఉండి 60 కోట్ల రూపాయలతోటి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడు 60 కోట్లు ఇస్తున్నాం. మళ్ళీ కూడా ఏ గల్లి ఆగినా, ఏ డ్రైనేజ్ ఆగినా మళ్ళీ కూడా అత్యధికంగా ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. అట్లనే మీ అందరి కోరిక, మీ బాధ శ్మశాన వాటిక. కాబట్టి ఆ శ్మశాన వాటిక బాధ్యత. ఈ రోజు అవతల వాళ్ళు ఏదో చింకనిచ్చిరో మరణిచ్చిరో చాపించిరో అనేది అది స్వార్థం కాదు. ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం, పని చేస్తాం. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లక్ష్మణ లాంటోళ్ళు జానమ లాంటోళ్ళు అడగొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మంత్రులు కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి మన ఊరికి అంత విలువ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నేను ఇక్కడ లోకల్ కొత్త ములుగు ప్రాంతం మనది, మీ ఎమ్మెల్యేను. కాబట్టి నా ఊర్లు, నా లండాలు, గూడాలు, పల్లెలు బాగు చేసుకోవాలని కోరిక నాకుంది. ఎందుకంటే మళ్ళీ నేను ఎలక్షన్లలో నిలబడేదాన్ని. ఏదో ఈ రోజుతో అయిపోయేది కాదు, మరి వేరే లెక్క వచ్చి వెళ్ళిపోయేదాన్ని కాదు. కాబట్టి పావని అలా నా మామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆమె కూడా మండల మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తా ఉంది. ఏ పనినా వచ్చి నన్ను అడగగలుగుతుంది. కాబట్టి మీ ప్రహరీ గోడ, మీ హనుమాన్ టెంపుల్, అంగన్వాడీ, అక్కడ స్కూలు, శ్మశాన వాటిక, ఈ రోడ్డు, డ్రైనేజ్, తర్వాత ఇల్లు లేని వాళ్ళది ఇల్లు. ఇది నా బాధ్యత. 2 బోర్లు, తర్వాత మినీ బస్ స్టాండ్ గట్టమ్మ కాడ ఒప్పుకున్నా, మీకు కూడా ఒప్పుకుంటున్నా. అక్కడ అంతకుముందు బస్ స్టాండ్ కాడ మన హాస్పిటల్ కాడ లేవు. శ్మశాన వాటికి కావచ్చు, ఈ డ్రైనేజ్ కావచ్చు, 1 కోటి రూపాయలు కావాలి. ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాం. అంత గుడికి కావచ్చు, గుడి చుట్టూ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇవన్నీ దాదాపు 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇవన్నీ నేను ఇవ్వగలుగుతా, నేను శాంక్షన్ ఇవ్వగలుగుతా. మీరు ఆలోచించి తప్పకుండా బ్యాలెట్ పేపర్ మీద చేయి గుర్తుంటది, 1వ నెంబర్ చేతి గుర్తు ఎక్కడ ఉంటే దాని మీద ముద్ర వేయాలి. చెప్పి అందరికి జై కాంగ్రెస్. ఇది చేతి గుర్తు, దాని మీదనే ముద్ర ఇట్లా వేయాలి. ఆ ముద్ర వేస్తే ఖచ్చితంగా చేయి మీద పడుతుంది. దాన్ని ఆ పేపర్ ను ఇట్లా పొడుగ్గా మలిసి, తర్వాత మళ్ళీ అడ్డం మలిసి, పొడుగ్గా అడ్డంగా మలిసి అప్పుడు బాక్స్ వేయాలి. టైం అయిపోయింది కాబట్టి అందరికీ నమస్కారాలు.